పూర్వకాలంలో దేవతలు, గ్రహాలు అన్నీ మనుషుల జీవితంపై ప్రభావం చూపుతాని నమ్మకం ఉండేది. ఆ కాలంలో చంద్రుడు, చంద్రదేవుడు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేవాడు. ఒకరోజు చంద్రుడు తన గురువు అయిన బృహస్పతి భార్య తారాపై ఆకర్షితుడయ్యాడు. ఇది పెద్ద సమస్యగా మారింది. దేవతల మధ్య గొడవలు జరిగాయి. కొంతకాలానికి తార ఒక కుమారుడిని కనింది. ఆ బాలుడు ఎవరిది అనే సందేహం వచ్చింది. నిజం బయటపడినప్పుడు దేవతలందరూ కలిసి అడిగారు, ఈ పిల్లవాడి తండ్రి ఎవరు? చివరికి తార నిజం చెప్పింది. ఆ బాలుడు చంద్రుడి కుమారుడే. ఆ బాలుడే బుధుడు. బుధుడు చిన్నప్పటినుంచే చాలా తెలివిగా, శాంతంగా ఉండేవాడు. అతను బుద్ధి, మాటతీరు, వ్యాపారంలో ప్రత్యేకంగా ప్రసిద్ధి పొందాడు. అందుకే అతన్ని బుద్ధిదేవుడుగా భావించారు. బుధవారం ఎలా వచ్చిందంటే, పురాతన కాలంలో వారునందని ప్రతిరోజునూ ఒక గ్రహానికి కేటాయించారు. ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు. అందుకే ఈ రోజును బుధవారమని పిలుస్తారు. బుద్ధి పెరగాలని, వ్యాపారంలో విజయం రావాలని, మాటలో స్పష్టత రావాలని అని కోరుకుంటూ బుధుడిని పూజిస్తారు. పచ్చరంగు గ్రీన్ అతనికి ఇష్టమని భావించి పచ్చబట్టలు, పెసరపప్పు, గ్రీన్ గ్రామ్ సమర్పిస్తారు. బుధుడు సంక్లిష్ట పరిస్థితిలో పుట్టినా తన తెలివి, ప్రవర్తనతో గొప్ప స్థాయికి చేరాడు. అంటే పూజ కంటే కూడా నీ ఆలోచన, మాట, నిర్ణయాలు ముఖ్యం. బుధవారం బుధుడిని పూజించడమనేది కేవలం ఆచారం కాదు, బుద్ధి, సమతుల్యత, సరైన కమ్యూనికేషన్ను గుర్తు చేసుకునే రోజు.